లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఇప్పుడు అసలు సర్పదోషాలు అంటే ఏంటి గురువు? ఇప్పుడు 12 రాసుల వారికి సర్పదోషాలు ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సర్పదోషము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి. అంటే శని కేతు, అంటే శని రాసుల్లో కేతు ఉన్న, కేతు రాసుల్లో శని ఉన్న, కేతు రాసులు ఉండవు కాకపోతే కేతుతో కలిసి ఉన్న శని ఉన్న, అదేవిధంగా రవి రాహువు, శని కుజ, కుజ రాహువు, కుజుడు బుధుడు, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సర్పదోషానికి. అవి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి, ఒక్కొక్క రాశిని బట్టి, అండ్ అలాగే మనకి లగ్నం నుంచి ఉండేటువంటి భావాన్ని బట్టి, వాళ్ళకు ఉండే పోర్ట్ఫోలియోని బట్టి అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. బట్ జనరల్ సర్పదోషం ఉంటుంది. అంటే మేషంలో కానీ వృశ్చికంలో కానీ రాహు ఉన్న, లేకపోతే కుంభ మరియు అదేవిధంగా మకర రాశుల్లో కేతు ఉన్న, అదేవిధంగా శని రాహువారు శని వెళ్ళి మనకి రాహు శని కలిసి ఉండి సింహరాశుల్లో ఉన్న, ఇది ఒక రకమైనటువంటి సర్పదోషం ఇస్తుంది. ఇది 12 లగ్నాల వాళ్ళకి ఆ 12 రాశుల వారికి డిఫరెంట్గా ఇస్తుంది దీని ఫలితం అనేటువంటిది. గురువుగారు, ఇప్పుడు వృశ్చిక రాశి లేదా లగ్నం వారికి ఈ సర్పదోషం వల్ల కలిగే సమస్యలు ఏంటి, దీనికి పరిహారం వివరించండి. షూర్ అమ్మా. వృశ్చికం వారికి ఏంటంటే రాశిలో కానీ షష్టమంలో కానీ, అంటే 6వ స్థానంలో కానీ రాహు వల్ల ఏర్పడుతుంది, లేదా భాగ్యము దశమ స్థానాల్లో రాహు వల్ల ఏర్పడుతుంది. కేతు వల్ల అయితే 3-4 స్థానాల్లో ఏర్పడుతుంది. ఫస్ట్ మనం ఈ వృశ్చిక రాశిలో కనుక రాహు ఉన్నాడు, సర్పదోషం ఏర్పడింది అన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి సడన్ టర్నింగ్ పాయింట్స్ ఎక్కువగా జరుగుతాయి లైఫ్లో. అయితే దీన్ని మనం ఈ ప్రిడిక్షన్ అవుతుందా లేదా అనేటప్పుడు అష్టమ స్థానాన్ని కూడా గమనించుకోవాలి. ఈ అష్టమ స్థానాధిపతి బాగున్నాడు అనుకోండి, ఇన్సూరెన్సెస్ వల్లే కలిసి వస్తుంది వీళ్ళకి. బాగోకపోతే ఇన్సూరెన్సెస్ చేయించుకోకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, లైఫ్లో అసలు చేంజెస్ ఎక్కువ అవుతున్నాయంటే వృశ్చిక రాశి ఆ వృశ్చిక లగ్నం వరకు లగ్నంలో రాహు ఉన్నాడు, లేదా అష్టమాధిపతితో రాహు కలిసి ఉన్నాడు, లేదా అష్టమానిచ్చే పోర్ట్ఫోలియోతో రాహు కలిసి ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. దీనికి మరి ఏమిటి అంటే అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః కానీ, లేకపోతే దత్తాత్రేయుడిది, లేదా ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, వీటి వల్ల మీకు ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. ఇక 6లో ఉన్నాడు అనుకోండి మా రాహు, శత్రువులు పెరుగుతూ ఉంటారు. శత్రువుపై తనకి జయం కూడా ఉంటుంది కానీ శత్రుత్వాలు కూడా అంతే పెరుగుతూ ఉంటాయి. సో అందుకని కొంచెం అర్థం చేసుకొని దుర్గా ఆరాధన చేసుకుంటే శత్రువు సంబంధించిన పెరగడం, శత్రువు వల్ల వచ్చే నష్టం తగ్గుతుంది. ఓకే, అలాగే మనకి భాగ్య రాహువు దశమ రాహు ఉన్నాడు అనుకోండి, అంటే కర్కాటకంలో 9వ స్థానంలో రాహు ఉన్నాడు వృశ్చిక లగ్నం వారు, వృశ్చిక రాశిలో జన్మించిన వారికి, లేదా దశమంలో రాహు ఉన్నాడు అన్నప్పుడు 9వ స్థానంలో రాహు ఉన్నప్పుడు కొంచెం ఈ పడవ ప్రయాణాలు, నీటిలో ప్రయాణాలు, లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు బ్యాంకింగ్ స్కామ్స్ అవి జరుగుతాయి. ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే వీళ్ళకి బయట దేశాలకు వెళ్ళి చదువుకునే యోగం కూడా ఉంటుంది దీనివల్ల, అంటే ఒక మంచి కూడా ఉంటుంది. ఇక అదేవిధంగా దశమ స్థానంలో రాహు ఉన్నాడు, ఇక్కడ వీళ్ళకి కొంచెం వృశ్చికం వారికి వీరికి కూడా కొంత ప్రమోషన్స్ విషయంలో కొంత ఇబ్బంది వస్తుంది. బట్ బయట దేశాలకు ఉద్యోగం చేసే యోగం, వీళ్ళ కనుక ధనయోగం గనక బాగా పట్టింది అనుకోండి విదేశీ మూలంగా, వీళ్ళు ఇక్కడ కంటే బయటికి వెళ్ళడం ద్వారా బాగా సక్సెస్ అవుతారు. అదొకటి చూసుకోవాలి. ఇక 3లోని 4లోని కేతు ఉన్నాడు, 3లో ఉన్నాడు లేదా 4లో ఉన్నాడు, అది ఒక సర్పదోషం. 3లో కేతు ఉన్నప్పుడు పొరపాటును కూడా వీళ్ళు జాబ్ చేసే దగ్గర కొంతమంది అగ్రిమెంట్ రాసుకుంటారు, నేను 3 సంవత్సరాలు కంటిన్యూ ఉంటా, 5 years కంటిన్యూస్గా ఉంటాను. అప్పుడు ఏమవుతుంటుందంటే మీరు ఆ కంపెనీ గురించి, అక్కడ ఉండే వాళ్ళ గురించి కరెక్ట్ అనాలిసిస్ చేయకుండా అగ్రిమెంట్ చేయడం వల్ల ఇబ్బంది పడతారు. అంటే దాని నుంచి బయటికి రాలేరు, అక్కడ చేయలేరు, చాలా ఇబ్బంది వస్తూ ఉంటుంది దానివల్ల. ఓకే, అదొకటి. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకవేళ 4వ స్థానంలో కేతు ఉన్నాడు అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే ఏదైనా బిజినెస్ సెంటర్స్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, కమర్షియల్ కాంప్లెక్స్లు తీసుకునేటప్పుడు కాస్త చూసుకొని తీసుకోవాలి. ఎందుకంటే కమర్షియల్ కాంప్లెక్సెస్ లాంటివి, కమర్షియల్ స్పేసెస్ ఎక్కువ రేట్ ఉంటుంది సర్వసాధారణంగా. అలాంటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు తొందరపడి
అలాంటిది రెంట్కి తీసుకోవడం వల్ల లేకపోతే అట్లాంటివి కొనుక్కోవడం వల్ల కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాబట్టి బిజినెస్ సెంటర్స్, కమర్షియల్ కాంప్లెక్స్ తీసుకునే విషయంలో జాగ్రత్త పడుతూ దానికి ఏం చేయాలంటే గణపతి ఆరాధన, ఒకవేళ దానివల్ల ఏదైనా ఇబ్బంది వస్తుంది ఆ స్పేస్లో కొంత గణపతి పూజ చేసుకోవడము, రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, రావి చుట్టూ ప్రదక్షిణలు చేసుకుని వీటి వల్ల సర్పదోషం అనేటువంటి తొలగిపోతుంది. ఈ యొక్క ఇబ్బంది నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు. రైట్. గురువు గారు, ఇప్పుడు అసలు జాతకాలు లేని వారికి సర్పదోషం ఉంది అని ఎలా సిమ్టమ్స్ తెలుస్తాయి? ఇప్పుడు ఒకవేళ సిమ్టమ్స్ తెలిస్తే దాన్ని మనం ఎలా పరిహారం చేసుకోవచ్చు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఇది తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయ్యో నాకు జాతకం లేదు, నేను అలా తెలుసుకోవాలని. చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. దాన్ని చాలా ఈజీగా మనం క్లియర్ చేసుకోవచ్చు. మన లైఫ్ని హ్యాపీగా చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, వాళ్ళకి మాటికి సంతానం పొందే విషయంలో మిస్క్యారేజ్ ఎక్కువ అవుతున్నాయి అనుకోండి అమ్మ. పాపం వాళ్ళు ఏమి తప్పు చేయరు కానీ మిస్క్యారేజ్ అవుతూ బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకి పంచమ స్థానంలో సర్పదోషం ఏర్పడిందని మనం అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు పెద్దగా భయపడకుండా దత్తాత్రేయుడి మంత్రం ఉంటుంది. జయ గురుదత్త, శ్రీ గురుదత్త కానీ లేకపోతే దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అని కానీ చేసుకున్న సర్పదోషం పోతుంది. అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఓహో నాకు పంచమంలో సర్పదోషం ఉన్నట్టుంది. చాలా మంది ఏమనుకుంటారంటే సర్పదోషం ఏర్పడడానికి ఏదో పూర్వజన్మలో సర్పాన్ని చంపామనుకుంటారు. అలా కాదు. కొన్ని ఇప్పుడు స్త్రీలు చూడండి అమ్మ, డేట్ టైంలో పొయ్యి దగ్గరికి వెళ్ళకూడదు అంటారు, కిచెన్ లోకి వెళ్ళకూడదు, వంట ఉండకూడదు, వాటి వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి. అలా కొన్ని చేయకూడనటువంటివి చేయడం వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి. అది అయితే ఇక్కడ అదొకటి సిమ్టమ్. రెండవది ఏమిటి అంటే సెటిల్ అవ్వలేకపోతున్నాను సరిగ్గా లైఫ్లో. అంటే సింపుల్, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి 10th లార్డ్ అయినా పాడై ఉంటాడు, దశమాధిపతి అయినా పాడై ఉంటాడు. దశమాధిపతి పాడైతే కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు సెటిల్ అవ్వకుండా ఉంటారు, ఆఫ్టర్ దట్ సెటిల్ అయిపోతారు. కానీ సర్పదోషంలో కనుక ఏర్పడి మీకు దశమం పాడైంది అంటే అప్పుడు లైఫ్లో 40 years, 45 years, 50 years దాకా వచ్చేస్తుంటాయి కానీ సెటిల్ అవ్వరు. అది కెరియర్ పరంగా సెటిల్ అవ్వదంటే అర్థం చేసుకోవాలి, ఓకే నాకు ఈ సర్పదోషం ఉంది. దానికి శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నువ్వు అమ్మవారిని నామం చేసుకుంటూ నీ ప్రయత్నం నువ్వు చేయి. ఏ సర్పదోషం ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే మనకి దేవి భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. ఏమిటి, మనం చేసే పాపకర్మల వల్ల ఇవి ఏర్పడతాయి. అవన్నీ అమ్మవారి భక్తులుగా మారి అమ్మవారిని కనుక మనం స్మరణ చేసుకుంటే అవి క్లియర్ అయిపోతే మనం హ్యాపీగా ఉంటాం. దానికి చాలా సింపుల్ గా సెటిల్ అవ్వట్లేదు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఇది చేసుకొని నాకేంటి అమ్మవారు ఉంది, నాకేం భయం, సర్పదోషం ఉంటే ఏంటి, ఏ దోషం ఉంటే ఏంటి అనుకొని మనం కనుక ముందుకు వెళ్ళగలిగితే సూపర్ గా కలిసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలా సెటిల్ అవ్వకపోవడం, లేకపోతే అతను లైఫ్ లో నేను చూశాను కొంతమందికి దాదాపు ఒక 20 ఏళ్ల వయసు నుంచి అతను వ్యాపారాలు చేయడం మొదలు పెడతాడు. 1 కాదు 2 కాదు, ఎన్ని వ్యాపారాలు చేస్తారు. ప్రతి 3 నెలలకి, ప్రతి 6 నెలలకి, ప్రతి సంవత్సరం ఒక వ్యాపారం మార్చేస్తుంటారు. ఏ వ్యాపారం కలిసి రాదు. అది కూడా సర్పదోషానికి ఒక సిమ్టమ్. అప్పుడు ఏంటంటే పర్టికులర్ గా ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః. మరి కొంతమందికి ఎప్పుడు ఏదో ఒక పెయిన్ఫుల్ గా ఉంటుందమ్మా వాళ్ళకి లైఫ్ లో. ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు ఏదో బాధేనండి అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏమిటంటే ఓం మధుసూదనాయే నమః అనుకోవాలి. మీరు గమనించవచ్చు, ఎవరికైనా బాగా పెయిన్ఫుల్ గా ఉందండి నా లైఫ్ లో ఎప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళని చెప్పాలి, ఏమంటే మీరు మధుసూదనాయ నమః అనుకోండి అనగానే తెలియకుండానే వాళ్ళకి ఆనందం వస్తుందమ్మా. పెయిన్ఫుల్ ఉన్నా, లేకపోతే కొంతమందికి ప్రతి దానికి భయపడుతూ ఉంటారు, అధైర్యంగా ఉంటారు, ప్రతిదీ భయపడుతున్నారంటే వాళ్ళు కూడా ఏదో సర్పదోషం ఉంది. అంటే ఏమిటి, భయం వేస్తూ ఉంది. సర్పం యొక్క లక్షణం ఏంటి, అది అలర్ట్ గా ఉంటుంది, ఎప్పుడేమవుతుందో అని. సర్పాన్ని చూసినా మనకు భయం వేస్తూ ఉంటుంది కదా. అంటే ఒక భయాన్ని క్రియేట్ చేసేటువంటిది వాళ్ళకి ఎప్పుడూ లైఫ్ లో మైండ్ లో అలా ఉంది అంటే వాళ్ళ సర్పదోషానికి గురైంది వాళ్ళ లైఫ్ అనేటువంటిది. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ అసలు ఎందుకు వస్తాయంటే పూర్వజన్మల్లో వీళ్ళు ఎవరినో కావాలని భయపడుతూ వచ్చారు. ఆ యొక్క పాపం నీకు ఈ జన్మలో ఒక భయం రూపంలో వెంటాడుతుంది. అలా అనమాట. అండ్ అలాగే మాటికి చిన్న విషయాలకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి, లేకపోతే ప్రతిసారి ఏదో ఒక భారీ లాస్ వచ్చి తనని ముంచేస్తుంది. అంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అమ్మ, వీళ్ళు చక్కగా ఒక ఇల్లు కట్టుకుందామనో ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంది, ఏదో సంథింగ్ ఒక ప్రణాళిక వేస్తూ ఉంటారు. సరిగ్గా డబ్బులన్నీ సమకూరేసరికి ఒక పెద్ద లాస్ వచ్చి డబ్బులన్నీ పోతాయి. మళ్ళీ ప్రణాళిక, మళ్ళీ డబ్బులన్నీ పోతాయి. అదేదో చూడండి, మనకి వైకుంఠపాలు ఆడినప్పుడు ఆ గమ్యానికి వెళ్ళేసరికి ఇంకో పాము వచ్చి మింగేస్తుంటారు చూసారా. అలా పాము వచ్చి మింగేసినట్టుగా వీళ్ళ లైఫ్ లో పైదాకా వెళ్ళడం, మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అది కూడా సర్పదోషానికి మనం సర్పదోషం ఉందని అర్థం చేసుకోవాలి అక్కడ. అలాంటప్పుడు మీకు అంత పైకి వెళ్ళి మనకి మళ్ళీ డౌన్ అయిపోతున్నాము అన్నప్పుడు మనం ఏమైపోతాం, సర్వసాధారణంగా అలాంటి సమయంలో డిప్రెస్ వెళ్ళిపోతాడు మనిషి. ఇచ్చి నేనేం తప్పు చేశాను,
అంటే వీళ్ళకి తెలియదు కదా, ఈ జన్మలో నేను ఎవరికి తప్పు చేయలేదు కదా అనుకుంటాం, కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే పాస్ట్ లైఫ్లో నువ్వు ఏదో మిస్టేక్ చేస్తుంటావు, అందుకు నేను ఇలా వెంటాడుతుంది, దీన్ని నువ్వేం కంగారు పడకు. లలితా సహస్రనామాల్లో ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయి నమః అనే నామం ఉంది. ఇది వెనక చేసుకుంటే నీ అప్ అండ్ డౌన్స్ అనేవి క్లియర్ అవుతాయి. అంటే సగం దూరం వరకు ప్రయాణం ఉంది, ఇంకొంచెం అయ్యేసరికి నేను చేరుకుంటాను సరే మళ్ళీ కింద పడుతున్నాను. అంటే అష్టమి చంద్ర అంటే అష్టమి నాడు చంద్రుడు ఉండేటువంటి ఆ యొక్క అష్టమి నాడు తిథి దేవత అని ఒకరు ఉంటారు, త్వరితాదేవి. ఆ త్వరితాదేవి యొక్క ఆరాధన జరుగుతుంది ఈ మంత్రం ద్వారా. అప్పుడు నువ్వు దాని నుంచి బయటపడగలుగుతావు అనేటువంటిది. అలాగే మరి కొంతమందికి మానసిక రుగ్మతలు ఉంటాయి, అది కూడా సర్పదోషం వల్ల ఏర్పడుతుందమ్మా. మానసిక రుగ్మతలు, ప్రతి దానికి డిప్రెస్ అయిపోతున్నాడు, ప్రతి దానికి ఇదైపోతుంది, సర్పదోషం అనమాట అది. దానికి ఏం చేయాలి అంటే, ఒకటి కొన్నిసార్లు ఉట్టి చంద్రుడు పాడైనా అలా జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఒక్కోసారి శని పాడైతే కూడా వాళ్ళకి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంటుంది. కొన్నిసార్లు బుధుడు పాడైతే వ్యాపారాల్లో కూడా కలిసి రాదు. ఇది కూడా చెక్ చేసుకోవాలి, శని పాడయ్యాడా బుధుడు పాడయ్యాడా, నిజంగానే సర్పదోషం ఉందా అనేటువంటిది. అయితే ఇక్కడ మనం జాతకం లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఈ రెమెడీస్ చేసుకుంటే కూడా బాగుంటుంది. అయితే ఇక్కడ మానసికమైనటువంటి రుగ్మతలు పోవాలి అంటే మెడిటేషన్ చేసుకోవడము, ఓం మనస్విని నమః అనే నామస్మరణ చేయడము, అదేవిధంగా బియ్యము ఇటువంటివి దానంగా ఇవ్వడం, అన్నదానాలు చేయించడము, ఇట్లాంటివి చేస్తుంటే మానసికమైన వికారాలు తగ్గుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ సర్పదోషం ఉంది కానీ నాకు జాతకం తెలియదు అనుకునేటువంటి వారు ఈ యొక్క సిమ్టమ్స్ ద్వారా కనుక్కోవచ్చు. కానీ నేను చెప్పేది ఒకటి, జ్యోతిషాస్త్రం అనేటువంటిది మనం ఏదో భయపడడానికి కాదు, ఒక మార్గం చూపించడానికి, జ్యోతి. కాబట్టి ఇవి చేసుకొని ఖచ్చితంగా వీళ్ళు బయటపడవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మ, సర్పదోషాలు ఏర్పడినప్పుడు నేను చెప్పినటువంటి లలితాసహస్రనామాల్లో ఈ నామాలతో పాటు రావి చెట్టు ఉంటుంది మనకి. రావి చెట్టు చుట్టూ మనకి సర్ప ప్రతిష్ఠ చేసి ఉంటాయి. దాని చుట్టూ ప్రదక్షిణం చేసి చక్కగా వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్తో అభిషేకం చేయడం ద్వారా సర్పదోషం ఒకటి పోతుంది. గోసేవ చేయడం ద్వారా కూడా పోతుంది. అయితే కొంతమంది విదేశాల్లో ఉంటారు, అప్పుడు అలాగా అన్నప్పుడు సర్పసూక్త పారాయణం అని ఉంటుంది. అది వినడం కానీ చదవడం కానీ సర్పసూక్త పారాయణం చేయించుకోవడం ద్వారా కూడా మనకి క్లియర్ అవుతుంది అని చెప్తుంది శాస్త్రం. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఇప్పుడు సర్పదోషాలు తగిలితే మనం ఎలా ఎఫెక్ట్ అవుతామో, ఒకవేళ ఎఫెక్ట్ అయితే వాటి పరిహారాల గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ శ్రీమాత్రే నమః.